తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ పై కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలోగా కొత్త సారథిని నియమించాలని భావిస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి. రైట్, తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామక చర్చకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గత కొద్ది కాలంగా పీసీసీ చీఫ్ మార్పు అంశం తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి పదవీకాలం పీసీసీ చీఫ్ గా కూడా ముగియనున్న నేపథ్యంలో ఎవరు మళ్ళీ పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? శివ, టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్ విషయంపై ప్రస్తుతం హైకమాండ్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే సామాజిక పరంగా కూడా న్యాయం చేయాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల అప్పుడు కూడా కొన్ని సామాజిక వర్గాలు టికెట్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ పై కసరత్తు కూడా జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం కూడా కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో కొత్త చీఫ్ నియామకంపై కూడా పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన మంత్రాలు కూడా జరుపుతున్నారు హైకమాండ్ తోని. ఈ నెల చివరి వారాలలోగా కొత్త సారథిని నియమించాలని కూడా భావిస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈ రోజు ఈవినింగ్ కా లేకపోతే రేపటి వరకు ఒక క్లారిటీ ఉంది. ఎవరిని నియమించాలి టీపీసీసీ ప్రెసిడెంట్ గా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది ఢిల్లీలో ప్రస్తుతము. అయితే అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలు కూడా చాలా కీలకం కానున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. చాలా మంది ఆశావాహులు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం రెబల్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఉంటారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, అలాగే ఎంపీ జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు కూడా ఒక ప్రచారంలో ఉంది. అలాగే రాష్ట్రంలో ఎస్టీ జనాభా 10% పైగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. దీంతో మంత్రి సీతక్క లేదా ఎంపీ బలరాం నాయక్ పదవి కేటాయించే ప్రతిపాదన పైన కూడా చర్చ జరుగుతుందనేది కూడా నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిని ఎస్టీకి కేటాయిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తారని కూడా అంటున్నారు. మరోపక్క అసెంబ్లీ లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరగడంతో ప్రభుత్వ పార్టీ పదవుల్లో న్యాయం చేయాలని మాదిక సామాజిక వర్గ నేతలు కొంతకాలంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్ష పదవి కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా సంపత్ కుమార్ కూడా పలుమార్లు కూడా ఉన్నారు. నేను కూడా రేస్ లో ఉన్నానని ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు. అయితే అధ్యక్ష పదవి రేస్ లో జగ్గారెడ్డి పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్ అంటూ రాహుల్ గాంధీ కూడా గతంలో ప్రశంసించడమే ఇందుకు కారణమని కూడా అంటున్నారు. ప్రస్తుతము పార్టీ పదవుల్లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించడము కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా కూడా తెలుస్తోంది. అయితే ఒకరికి ఒకే పదవి నిబంధనలు అమలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే అదే జరిగితే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏ పదవిని ఎంచుకుంటారనేది కూడా చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడము, మదియాష్కి గౌడ్కు అధ్యక్ష పదవి రేసుల లోపం కాక రాహుల్ గాంధీ కుటుంబము అధిష్టానం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కూడా సానుకూల అంశాలని కూడా అంటున్నారు. ఎందుకంటే 2004 తర్వాత 2009లో కూడా ఆయన కంటెస్ట్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ అప్పట్లో కూడా ఆయనని రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శించాయి. నేరుగా ఆయన యుఎస్ నుంచే న్యూయార్క్ టు ఢిల్లీ కమ్యూనికేట్ చేసి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన పార్టీలో పని చేయకుండానే డైరెక్ట్ రాహుల్ గాంధీతో ఉన్న సంబంధంతోనే ఆయనకి టికెట్ వచ్చిందని కూడా మదియాష్కి గౌడ్ పైన అప్పట్లో ఆరోపణలు చేశారు. సో అయితే ఇప్పుడు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు రాహుల్ గాంధీతో కూడా ఆయన సాన్నిహిత్యం ఉన్న అంశాలు కూడా ఆయన కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా బీసీతో పాటు ఏపీ పోస్ట్ ను కూడా అధిష్టానం పరిగణలో తీసుకుంటే సురేష్ షెట్కర్ కు కలిసే
రావచ్చు అని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే లింగాయత్ సామాజిక వర్గంలో రాష్ట్రంలో ప్రభావితం చూపే స్థాయిలో లేకపోవడము, ఓన్లీ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, దట్టు అది కర్ణాటక బార్డర్ ఉండడంతో మెజారిటీ పీపుల్ అంటే అక్కడ బార్డర్స్ లో లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంత ప్రభావితం చూపే సామాజిక వర్గం కూడా లేకపోవడంతో ఇది ఆయనకు ఒక ప్రతికూల అంశం అంటున్నారు. అయితే మంత్రి పదవిని వదులుకునేందుకు సీతక్క విముఖత ప్రదర్శిస్తే ఎస్టీ లంబాడ కింద బలరాం నాయక్ ను పదవి వరించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డికి కూడా బలరాం నాయక్ సన్నిహితుడు కావడం ఆయన కూడా కలిసి వచ్చే అంశం అని కూడా అంటున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ నియామకం తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని కూడా పార్టీ వర్గాల్లో అటు గాంధీ భవన్ లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ రోజుల ముందు లేదా సమావేశాల తర్వాత విస్తరణ చేపడతారని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వంలో 54 కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే ఈ ప్రభుత్వం దాన్ని 70 వరకు కూడా 70 పాటు కూడా ఎక్స్పాండ్ చేసింది. ప్రస్తుతము 3 కార్పొరేషన్ చైర్మన్లకే మార్చి 1వ తేదీన ఎలక్షన్ కోడ్ కు ముందే నియమించింది. ఇప్పుడు ఇంకా కొత్తగా కూడా 34 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం కూడా ఉంటుందని కూడా అంటున్నారు. దీంతో పాటు మంత్రి విస్తరణ కూడా పాటే ఉంటుందని కూడా ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ గా మంత్రుల్లో ఒకరిని తీసుకుంటే ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయాలి. అలాగే సామాజిక వర్గ కూర్పులో కూడా టీపీసీసీ చీఫ్ సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో బేసిక్ గా ముందుగా అనుకున్నట్లు అది మహాసముద్రము, ఏ వర్గానికి కూడా కాస్త పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు ఆశించి భంగపడ్డా కూడా నిరసన కార్యక్రమాలు అనేటివి గాంధీ భవన్ లో ఉంటాయి. గాంధీ భవన్ గురించి కూడా ఒక నానుడి ఉంది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, సొంత నాయకుల్ని తిట్టుకోవచ్చు, సొంత నాయకుల్ని కూడా విమర్శ చేసుకోవచ్చు అనేది కూడా గాంధీ భవన్ కు ఒక నానుడి ఉంది. అయితే ఇప్పుడు మంత్రుల్ని ఒకవేళ టీపీసీసీ ప్రెసిడెంట్ చేస్తే 2 పదవులు జోడు పదవులు ఎలా ఉంచుకుంటారు, మరి ఇంకొకళ్ళకి ఆ పదవి కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ స్థానానికి ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు సరైన క్యాండిడేట్ అనేది కూడా మల్లాగుల్లాలు పడుతున్నారు. సామాజిక వర్గ కూర్పు కూడా సామాజిక వర్గ ప్రాధాన్యతనే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమకూర్పులో టీపీసీసీ చీఫ్ సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంది అని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలంటే దానికి కూడా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అలా వచ్చే వారిలో కొంతమందికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో టీపీసీసీ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.